నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను మహేశ్వరి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఏపీసీఎస్ ను ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపించి 4 వారాల్లో నివేదిక పంపాలని ఏపీసీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలున్నా తగిన భద్రత ఎందుకు కల్పించలేదని డీజీపీని ప్రశ్నించింది జాతీయ మానవ హక్కుల సంఘం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. పూర్తి దర్యాప్తు నివేదికను తమకు పంపాలని డీజీపీని సైతం ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్ తో పాటు నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై వివేక పిఏ కృష్ణారెడ్డి 2023లో చేసిన ఫిర్యాదు తప్పు అని, దాన్ని కొట్టివేయాలి అంటూ గురువారం పులివెందుల పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. వివేక హత్య కేసులో సిబిఐ అధికారి రామ్ సింగ్, నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలి అని బెదిరించారు అంటూ కృష్ణారెడ్డి 2023లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఆయన పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ దాఖలు చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదు తప్పంటూ కోర్టుకు గురువారం నివేదించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా అసత్యమని ఎలా చెబుతారు అంటూ పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. నా పేరు కృష్ణారెడ్డి. నేను వివేకం సార్ ముందెక్స్ నేను పిఏగా ఉన్నాను. నన్ను ఈ వివేకం సార్ కేసులో నన్ను చాలా చెప్పాలని చెప్పేసి సునీత, రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ గారు నన్ను బాగా వేధించినారు. ఆ వేధింపులు తట్టుకోలేక నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను, ఎస్పీకి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ కావడంతో నేను మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ కోర్టు తర్వాత విచారించి అది ఛార్జ్ షీట్ వేసి. మంత్రి కొల్లు రవీంద్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి పదవి హోదా వెలగబట్టడానికే తప్ప రాష్ట్రాన్ని బాగు చేయడానికి రవీంద్ర పనికిరారని ఫైర్ అయ్యారు ఆయన. లోకేష్ దగ్గర రాలిపడిన గింజలు ఏరుకోవడానికే పనికొస్తారని మండిపడ్డారు పేర్ని నాని. తనను అరెస్టు చేస్తారని నవంబర్ నుంచి అంటున్నారని, అరెస్టులతో తననేం చేయలేరని చెప్పారు ఆయన. ఎస్పీ కనుసన్నల్లోనే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు పేర్ని నాని. అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ, మా ఊరు బాగు చేయటానికి కానీ, రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెబితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికి నవంబర్, డిసెంబర్ నుంచి మోగుతున్నావు. పేర్ని నాని అరెస్ట్ చేస్తాను, పేర్ని నాని అరెస్ట్ చేస్తానని నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాల నానిని, పేర్ని నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కొల్లు రవీంద్రకి. వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయ నేతల సంతృప్తి కోసమే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. 10వ తేదీన సత్యవర్ధన్ తనతో తప్పుడు కేసు పెట్టించారు అని కోర్టులో చెప్పిన టీడీపీ కార్యకర్త ఫణికుమార్ ఫిర్యాదుతో సత్యవర్ధన్ వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు అని విమర్శించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు అని మండిపడ్డారు. ఊహాజనిత ఫిర్యాదుతో వంశీపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారన్నారు పేర్ని నాని. ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులు కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, రాజకీయ నాయకుల్ని అంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సంతృప్తిపరచడం కోసం, వారిని మానసికంగా ఆనందింపజేయటం కోసం పడమట సంబంధించినటువంటి ఆ ఏరియా ప్రాంతం దాంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే తప్ప రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియలేదన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. అన్నదాతకు అండగా నిలిస్తే దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు ఆయన. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబు మిర్చి రైతుల కోసం వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేశారన్నారు బొత్స. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అన్న మాట.
కానీ 15వ తారీఖు విజయవాడలో జరిగిన అట్టహాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ఉందో అది వచ్చి ఆథరైజ్డ్ యాక్టివిటీ, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తూ నిశ్చయిత అంశాలను మాట్లాడతానని చెప్పి సమాచారాన్ని లీకులు ఇస్తూ అదే దాని మీద వెళ్తున్నానని బిల్డప్ ఇస్తూ ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకి అని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి నన్ను గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. జెడ్ కేటగిరీలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు భద్రత కల్పించడంలో కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. జగన్ కు జనాల్లో ఉన్న క్రేజ్ కేంద్రంలోని పెద్దలకు తెలుసు అని, ఆయనకు భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఆత్మకూరులో మంత్రి ఆనం మార్క్ దోపిడీ జరుగుతుంది అన్నారు. అక్రమాలకు వెలుగులోకి తెస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై కక్ష సాధిస్తూ ఉన్నారని మండిపడ్డారు విక్రమ్ రెడ్డి. పోలీసు మనిషిని కూడా పెట్టకుండా ఆయన మీద ఎంతో థ్రెట్ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఏదో జరిగితే దాని తర్వాత ఆ మాట కూడా ఆగిపోతుంది, ఎవరు ఇంకా అడగడానికి లేదు, మేము ఇచ్చివిడిగా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకి మీరందరూ గమనిస్తే ఎక్కడ పోయినా కానీ జనం ఏ విధంగా తగిలి వస్తున్నారనేది వాళ్ళందరూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. టీడీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ పార్టీని ఏమి చేయలేరని చెప్పి మీ అందరినీ తెలియపరుస్తారు. ఏపీలో టీడీపీ జనసేన నేతలు సైకో బ్యాచ్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అభిమానం చూపించిన పసిపాపను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. చివరకు బాలిక తల్లిదండ్రుల ఫోటోలు కూడా మార్చేసి పైశాచిక ఆనందం పొందారని ఫైర్ అయ్యారు పోతిన మహేష్. చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే దాన్ని కూడా ఇష్టానుసారం రాజకీయం చేశారు. ఒక డిప్యూటీ స్పీకర్ అయ్యి శాసన వ్యవస్థ నడుపుతా ఎలా ఒక పసిపిల్లని ఎంత దారుణంగా హింసించేలాగా రఘురామకృష్ణరాజు గారు అక్కడ నటన చూపిస్తున్నారు. చూడండి, మీ ఇంట్లో పిల్లలైతే ఎలాగ చేస్తారా? మీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సబబేనా? మీరు సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం జనసేన పార్టీ తయారయ్యాయి. ఈరోజు వల్లభనేని వంశీ కేసులో కౌంటర్ వేయడానికి మెటీరియల్ లేదు అని, అందుకే వాయిదాలు వేస్తూ ఉన్నారని ఆయన భార్య పంకజశ్రీ అన్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్ఆర్సీపీ నేతలు విజయవాడ జైల్లో వంశీతో ములాఖత్ అయ్యారు. తొలుత అరగంట పాటు అనుమతి ఇవ్వకపోవడంతో జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కింద పడుకోవడం వల్ల వంశీకి అనారోగ్య సమస్య ఎక్కువ అవుతుందని, గది మార్చాలి అని కోరినట్లు తెలిపారు పంకజశ్రీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ట్వీట్ చేశారు. కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఓ వీడియోను కూడా విడుదల చేయడం కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కళ్యాణ్ లేకపోవడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్కార్ ఆదేశాలతో విభాగాల వారీగా విచారణ ప్రారంభించారు. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, ఫోన్లు, హార్డ్వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా 320 కోట్లు ఖర్చు చేసినట్లు ఐటీ విభాగం నివేదిక సమర్పించింది. నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగం పరికరాలు కొనుగోలు చేసినట్లు నివేదికలో తేల్చారు. ఇక ఇప్పటి వరకు 500 నుంచి 600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు గుర్తించారు. ఈ పనుల అంచనా మొత్తం 1500 కోట్లు ఉంటుందని తాత్కాలిక రిపోర్టులో పేర్కొన్నారు విజిలెన్స్ అధికారులు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పివి నరసింహారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇచ్చింది తమ ప్రభుత్వమేనన్నారు. అదాని, అంబానీలతో పోటీ పడేలా సోలార్ ప్రాజెక్టుల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ఆయన ప్రారంభించారు. అదాని, అంబానీలతోని పోటీ పడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డల చేతికి ఈరోజు మన ప్రభుత్వం అందించింది. 1,30,00,000 పైగా చీరలు, ఒక్కొక్కరికి 2 జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన 1 కోటి మంది మహిళలను ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద
మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ దోచుకుందని ఆరోపించారు. ఇక 14 నెలల్లోనే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టారన్నారు. హామీల అమలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. కొద్ది రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములని కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది అన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వ భూములన్నిటిని కూడా అమ్మాలని చెప్పి ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. కేసీఆర్ ఎట్లా మాట్లాడాడో నేనేం తక్కువ తిన్నానని ఈయన కూడా వాళ్ళలాగానే ఎగిరెగిరి మాట్లాడతారు. వీళ్ళ మాటలు కోటలు దాటాయి, కానీ పనులు మాత్రము ప్రజల మధ్యలో రాలేదు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నుంచి వెనక్కి తగ్గింది బీఆర్ఎస్. 2 నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరోసారి ఏకగ్రీవం కానున్నాయి. రోస్టర్ విధానాన్ని సరిచేసి మెయిన్స్ పరీక్షను నిర్వహించాలి అనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు గ్రూప్ 2 అభ్యర్థులు. రోస్టర్ విధానాన్ని సవరించకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే తమ ఉద్యోగాలపై అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నాయకులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు అన్నారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో 1,00,000 మంది అభ్యర్థులు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యం మృతదేహాన్ని వెంటనే మార్చురీకి తరలించింది. దీంతో ఖమ్మం ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి అని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లిలోని నిమిస్ యూనివర్సిటీలో నిన్న ఫుడ్ పాయిజన్తో 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా స్టూడెంట్స్ను ఆసుపత్రికి తరలించకుండా యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నేతలు యూనివర్సిటీని ముట్టడించారు. కుళ్ళిన ఆహారం అందించడంతోనే ఘటన జరిగిందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అని ప్రశ్నించారు. జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి అని కోరారు. రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిల్మ్ సిటీ బాధితులు ఆందోళనకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్లో గ్రామస్తులు ధర్నా చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల భూములను ఆక్రమించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నారు గ్రామస్తులు. హైదరాబాద్లోని తాజ్ బంజారా హోటల్ను సీజ్ చేశారు. పన్ను బకాయిలు చెల్లించలేదు అని జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. గత 2 ఏళ్లుగా పన్ను బకాయిలు చెల్లించలేదు తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం. మొత్తం 1,40,00,000 పన్ను బకాయిలు ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ మెట్ల మీద ఓ రైతు నిరసనకు దిగాడు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, పింఛన్ అందలేదని నిరసన చేపట్టాడు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన రైతు తోట యాదగిరి తన వెంట పురుగుల మందు తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకుంటానని నిరసనకు దిగాడు. ఆందోళన చేపట్టిన రైతు యాదగిరికి గాంధీ భవన్ వర్గాలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సికింద్రాబాద్ వారాసిగూడలో జీహెచ్ఎంసీ అధికారి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ అడ్మిన్ జాయింట్ కమిషనర్ జానకీరాం రాసలీలలో వ్యవహారం బట్టబయలైంది. మరో మహిళతో ఉండగా జానకీరాంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఆయన భార్య. అనకాపల్లి జిల్లాలో గంజాయి భారీగా పట్టుబడింది. గోపాలపట్నం సూదికొండ వద్ద డంప్ చేసి ఉన్న గంజాయిని పోలీసులు గుర్తించారు. 600 కేజీల గంజాయి, ఒక కార్, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు జిల్లా ఎస్పీ.
జాతీయ విద్యా విధానం 2020 అమలుపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రం మధ్య వివాదం మరింత రాజుకుంటోంది. ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ రాసిన లేఖపై ఘాటుగా స్పందించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష శాశ్వతమని గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించిన కేంద్ర మంత్రి తమిళ సంస్కృతి భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో నిన్న ఉదయం ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో సోనియా అడ్మిట్ అయ్యారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ నిపుణుడు డాక్టర్ సమీరన్ నంది పర్యవేక్షణలో ఆమెకు చికిత్స జరిగినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రొటీన్ చెకప్ అనంతరం హాస్పిటల్ నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్లోనూ అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ గంగారాం ఆసుపత్రిలో చేరారు. భారత్కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త పర్యావరణ సంరక్షకురాలు పూర్ణిమాదేవి బర్మాన్కు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ వెలువరించిన విమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. వివిధ దేశాలకు చెందిన 13 మంది మహిళల పేర్లతో టైమ్ ఈ లిస్ట్ ని రూపొందించగా భారత్ నుంచి ఎన్నికైన ఏకైక మహిళగా నిలిచారు పూర్ణిమ. లేడీ డాన్ జోయా ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. నిఘా వర్గాల సమాచారంతో ఈశాన్య ఢిల్లీలో ఆమెను అరెస్టు చేశారు స్పెషల్ సెల్ పోలీసులు. ₹1 కోటి విలువైన 270 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు డ్రగ్స్ తరలిస్తుండగా డాన్ను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. జోయా ఖాన్ కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ హషీం బాబా మూడో భార్య. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న హషీం అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నాడు. అతడి స్థానంలో జోయా గ్యాంగ్ను రన్ చేస్తుంది. దోపిడీలు, డ్రగ్స్ దందాను నడిపిస్తోంది లేడీ డాన్ జోయా. చాలా రోజులుగా ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. చివరికి పక్కా సమాచారంతో ఈశాన్య ఢిల్లీలో అరెస్టు చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భారత ఎన్నికల్లో జోక్యానికి బైడెన్ యంత్రాంగం భారీగా నిధులిచ్చిందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. యుఎస్ఎయిడ్ నిధుల వ్యవహారం ఆందోళనకరమన్నారు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. ప్రభుత్వం, ఏజెన్సీలు ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. We have seen information that has been put out by the US administration regarding certain USAID activities and funding. These are obviously very deeply troubling. This has led to concerns about foreign interference in India's internal affairs. Relevant departments and agencies are looking into this matter. It would be premature to make a public comment at this stage. So, relevant authorities are looking into this matter, and hopefully we can come up with an update on that subsequently. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్స్ ని వరుస నష్టాలు వెంటాడుతున్నాయి. ఇవాళ 4వ రోజు మార్కెట్ సూచీలు నష్టాలని చవిచూశాయి. సెన్సెక్స్ 424, నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయాయి. వరుస నష్టాలతో స్టాక్ మార్కెట్స్ లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఆటో స్టాక్స్ లో విక్రయాల కారణంగా ఒత్తిడి పెరిగింది సూచీలపైన. దీంతో మహీంద్రా అండ్ మహీంద్రా 6%, టాటా మోటార్స్ 2.46% చొప్పున నష్టపోయాయి. మరోవైపు టాటా స్టీల్, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ లాభపడ్డాయి. ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్న కాస్త తగ్గి ఊరటనిచ్చిన పసిడి మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹80,700 ఉంది. ఇటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹88,200 వద్ద స్థిరంగా ఉంది. గత ఏడాది కాలం నుంచి పసిడి ధరలు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 13 నెలల్లో బంగారంపై ₹25,200 వరకు ధర పెరిగింది. అంటే ఇది దాదాపు 40% పెరుగుదలను సూచిస్తుంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతోనే పసిడి ధరలకు రెక్కలు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్లో భారీ స్కోర్ సాధించింది దక్షిణాఫ్రికా. లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో తొలుత సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అదరగొట్టారు. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ సాధించారు. 106 బంతుల్లో 7 4లు, 1 6 బాదిన రాన్ రికెల్టన్ 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన ఆఫ్ఘనిస్తాన్ తొలి నుంచి తడబడుతోంది. ఇప్పటికే టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో సౌత్ ఆఫ్రికా విజయావకాశాలు పెరిగాయి. ఆఫ్ఘాన్ భారీ లక్ష్యం ఛేదించడం కష్టంగా మారింది. సఫారీల గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.